శ్రీ గురుభ్యో నమః. దైవానుగ్రహం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి గురు శిష్యులకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని సమయాన్ని బట్టి ఈ వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. పూర్వకాలంలో అరణ్యంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపేటువంటి ఒక గురువు గారు ఉండేటువంటి వారు. అయితే ఆయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. తన శిష్యుడికి 9 రోజుల్లో ఆయువు తీరిపోతుందని, అతడు మరణిస్తాడని దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నటువంటి గురువు గారు ఎంతో బాధపడ్డాడు. అయ్యయ్యో, మా గురువు గారు నాకు అందించినటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా వీడికి అందించాను. మా గురువు గారి లాగా నాలాగా వీడు కూడా లోకోద్ధరణ కోసం ఇంకా ఎన్నో సత్కార్యాలు నిర్వహిస్తాడు అనుకున్నాను. ఇంతలోనే ఇలా జరగబోతోంది. అయినా జరిగేదాన్ని ఎవరు ఆపలేం కదా. జరగవలసింది ఇప్పుడు జరిగి తీరవలసిందే. రాత్రి ఎవరు మాత్రం తప్పించగలరని చెప్పి తనకి తానే సర్ది చెప్పుకొని ఇక చేసేదేమీ లేక, నాయన ఇక నువ్వు ఇంటికి వెళ్ళి కుటుంబంతో నీ చివరి రోజులు గడుపు అని చెప్పాడు. దానికి శిష్యుడు మారు మాట్లాడకుండా గురువుగారికి నమస్కరించి తన ఇంటికి ప్రయాణం అయ్యాడు. అలా 9 రోజులు గడిచిపోయాయి. 10వ రోజు రానే వచ్చింది. ఇక శిష్యుడు తిరిగి రాడని గురువుగారు ఎంతగానో విలిపిస్తున్నారు. నిజమే కదా, మరి తన ప్రాణానికి సమానంగా చూసుకున్నాడు శిష్యుడిని. తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోతే వారు ఎంత బాధపడతారో అదేవిధంగా ఇక్కడ గురువుగారు కూడా శిష్యుడు తిరిగి రాడనేటువంటి విషయం తెలిసి ఎంత తపస్సంపన్నుడైనా కూడా ఆయన కూడా మానవ మాత్రుడే కాబట్టి చాలా దుఃఖించాడు. అయితే ఇంతలోనే దూరం నుండి తన శిష్యుడి యొక్క అరుపు వినబడింది గురువుగారికి. ఏంటిది, ఏదో విచిత్రంగా ఉంది. దూరదృష్టి ద్వారా వాడు ఆయువు తీరిపోయిందని చెప్పి నేను తెలుసుకుని చివరి రోజులైనా కూడా కుటుంబంతో గడిపి రమ్మని పంపించాను. అయినా కూడా అరుపు వాడిదో కాదో ఒకసారి పరీక్షించి చూసిన తర్వాత కానీ ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పి ఆ అరుపు ఎవరిదా అని చెప్పి తాను ఉన్న చోటు నుండి కొంచెం ముందుకు వెళ్ళసాగాడు గురువుగారు. ఇంకేముంది, అక్కడ శిష్యుడు గురువుగారికి ఎదురొస్తూ కళ్ళంపటి నీళ్లు పెట్టుకుని గురువుగారి పాదాల మీద పడ్డాడు. వెంటనే గురువుగారు ఆ శిష్యుడిని పైకి లేవనెత్తి, ఎందుకు నాయన బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది అని శిష్యుడిని అడిగారు. దాంతో శిష్యుడు, స్వామి నేను 9 రోజుల్లో మరణిస్తానని చెప్పి చివరి రోజుల్లో కుటుంబంతో గడిపి రమ్మని నన్ను పంపించారు. ఇదంతా మీ కృపే, మీరే నన్ను బతికించారు గురువుగారు అని చెప్పి వినయంగా చెప్పాడు శిష్యుడు. దాంతో గురువుగారు, అసలు నేను నిన్ను బతికించడం కాదు, ఈ 9 రోజుల్లో ఏం జరిగింది, నువ్వు ఈ 9 రోజుల్లో చేసినటువంటి సత్కారం ఏదైనా ఉందా, నువ్వు ఎందుకు మరలా తిరిగి ప్రాణాలతో వచ్చావో అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం నేను ఇలా ప్రశ్నిస్తున్నా అని చెప్పి గురువుగారు శిష్యుడిని అడిగారు. దాంతో శిష్యుడు, ఏం లేదు గురువుగారు, నా చివరి రోజుల్లో కుటుంబంతో గడిపడమని చెప్పి పంపించారు కదా, నేను వెళ్ళేటువంటి దారిలో వర్షాలు బాగా పెరిగాయి, నదుల ప్రవాహాలు కూడా బాగా పెరిగాయి, చెట్లన్నీ కొట్టుకుపోతున్నాయి. అదే సమయంలో ఒక చీమల గుంపు వెళ్తోంది. ఆ ప్రవాహానికి అవన్నీ కూడా చనిపోతాయని చెప్పి నేను నదీ ప్రవాహాన్ని ఆపు చేసి ఆ చీమలకి దారి ఇచ్చి వాటిని రక్షించడం జరిగింది. ఇదే గురువుగారు నేను చేసినటువంటి పని అని చెప్పి శిష్యుడు గురువుగారితో చెప్పాడు. దాంతో గురువుగారు, నాయన నువ్వు చేసినటువంటి కర్మ చిన్నదైనా పెద్దదైనా కూడా అది సత్కర్మే కాబట్టి ఆ కర్మ ఫలితంగానే ఆయుష్ పెరిగి నువ్వు ఇంకా జీవించావు. అంతా నా గొప్పతనం కాదు, దైవానుగ్రహం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి శిష్యుడితో అని ఒక్కసారి మనసులో పరమేశ్వరుల వారికి త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారా గురువుగారు. అంతేకాకుండా శిష్యుడితోటి, నాయన నువ్వు ఇంకా ఈ భూమి మీద చేయవలసినటువంటి సత్కర్మ ఏదో మిగిలిపోయి ఉంది, అందుకే పరమేశ్వరుడు నిన్ను బ్రతికించాడు. నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనను నీవు బ్రతుకున్నంతకాలం గుర్తుపెట్టుకుంటూ పరమేశ్వరుల వారికి నిరంతరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లోకోద్ధరణకే సత్కర్మలు నిర్వహిస్తూ ధనబద్ధంగా జీవించిన ఆయన అని చెప్పి శిష్యుణ్ణి గురువుగారు ఆశీర్వదించారు. ఇది దైవానుగ్రహాన్ని పొందినటువంటి శిష్యుణ్ణి కలిగిన ఒక గురువు గారికి సంబంధించినటువంటి వృత్తాంతం. దీనిని బట్టి ఏ స్వార్థము లేకుండా తాను చనిపోతానని తెలిసినా కూడా అన్ని జీవుల్లో ఉండేటువంటి పరమేశ్వరుడే అని త్రికరణ శుద్ధిగా నమ్మి నేను చేస్తున్నానటువంటి భావన లేకుండా మానవుడు తనలో శక్తి ఉన్నంత వరకు, తన అవయవాలు తనకు సహకరించినంత వరకు కూడా నాకు సమాజం ఏం చేసింది అనేటువంటి భావంతో కాకుండా నేను సమాజానికి ఏం చేశాను అనే భావంతో నిరంతరం ధర్మబద్ధంగా జీవించినాడు మానవుని జన్మకు సార్థకత చేకూరుతుంది.
ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, ఆ శిష్యులాగే ఆచరించాలి కూడా. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.